So let us see next topic in friction. Effect of area of contact on a frictional force. Effect of area of contact on frictional force. So tie a string around the wooden block and pull the wooden block by using a spring balance as shown in the figure. We use a spring balance as a device to measure the applied force. సో ఇక్కడ మనం స్ప్రింగ్ బ్యాలెన్స్ని అప్లైడ్ ఫోర్స్ మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినాం అనే దానికి చూసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఇన్ ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ ద స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్ బై ద అప్లైడ్ ఫోర్స్. సో స్ప్రింగ్ బ్యాలెన్స్లో స్ప్రింగ్ అనేది మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల స్ట్రెచ్ అవుతుంది అని చెప్తాడు. ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఫోర్స్. సో స్ప్రింగ్లో చేంజెస్ అనేది దేనికి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటుంది అంటున్నాం అంటే అప్లైడ్ ఫోర్స్. మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినామో దానికి. అంటే మనం ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువ స్ట్రింగ్ అనేది స్ట్రెచ్ అయి ఉంటుంది, తక్కువ అప్లై చేస్తే తక్కువ స్ట్రింగ్ అనేది స్ట్రెచ్ అయి ఉంటుంది, అంటే డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటుంది అని చెప్తున్నాడు. సో ద స్కేల్ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ డైరెక్ట్లీ గివ్స్ ద అప్లైడ్ ఫోర్స్ ఇన్ న్యూటన్ అండ్ ఇన్ సమ్ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ద ఫోర్స్ ఇస్ గివెన్ ఇన్ ద కిలోగ్రామ్ వెయిట్ ఆల్సో. సో కాబట్టి డైరెక్ట్గా మనకు ఎంత ఫోర్స్ అప్లై చేసినాం అనేది స్ప్రింగ్ బ్యాలెన్స్లో తెలుస్తుంది అని చెప్తున్నాడు. దాంట్లో న్యూటన్స్లోనైనా చూపించవచ్చు, లేకుంటే కిలోగ్రామ్స్లోనైనా చూపించవచ్చు. Pull it to move the wooden block. Note down the reading of the spring balances when the wooden block just begins to move. సో ఇప్పుడు ఆ వుడెన్ బ్లాక్ని లాగండి అని చెప్తున్నాడు. లాగిన తర్వాత స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్స్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు వుడెన్ బ్లాక్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్లోని రీడింగ్ను అబ్జర్వ్ చేయండి. సో అక్కడ ఫోర్సెస్ ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి, వుడెన్ బ్లాక్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, హారిజాంటల్ డైరెక్షన్లో ఎన్ని ఫోర్సెస్. జనరల్గా హారిజాంటల్ డైరెక్షన్లో 2 ఫోర్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్, వన్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. వన్ ఈజ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, అనదర్ వన్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్ బయాస్. మనం అప్లై చేసినటువంటిది ఒక ఫోర్స్ ఉంటుంది, అది మూవ్ కాకుండా స్టాప్ అవుతున్నటువంటిది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి ఉంది. అంటే హారిజాంటల్ డైరెక్షన్లో 2 ఫోర్సెస్ ఉంటాయి అని చెప్తున్నాడు. The applied force is equal to the maximum limit of the frictional force at that instant when the wooden block just begins to move. సో ఏమంటున్నాడు అక్కడ, వుడెన్ బ్లాక్ అనేది జస్ట్ బిగిన్ టు మూవ్, ఎప్పుడైతే మూవ్ కావడానికి ట్రై చేస్తుందో అప్లైడ్ ఫోర్స్ అనేది ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా లిమిట్లో ఉంటుంది, దానికి ఈక్వల్గా ఉంటుంది అప్పుడు. బట్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి బ్లాక్ అనేది మూవ్ కాదు అప్పటికే. దెన్ వీ కెన్ నోట్ డౌన్ దట్ ఇట్స్ వాల్యూ బై అబ్జర్వింగ్ ద రీడింగ్ ఆఫ్ ది స్ప్రింగ్ బ్యాలెన్స్. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఎంత, స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ ఎంత ఉందో అదే ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకోవచ్చు, రెండు ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇన్ దట్ వే వీ కెన్ మెజర్ ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద సర్ఫేస్. సో ఆ విధంగా మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అప్లై చేయగలదు అనేది కూడా మెజర్మెంట్ చేయొచ్చు. Now turn the wooden block upright as shown in the figure. ఫిగర్లో చూపించినట్టు అప్రైట్ స్ట్రైట్గా వర్టికల్గా నిలబెట్టండి. సో దట్ ద కాంటాక్ట్ ఏరియా విత్ ఫ్లోర్ బికమ్స్ స్మాల్. కాంటాక్ట్ ఏరియా ఫ్లోర్ తోటి తగ్గిపోతుంది. రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఎలా లాగినామో అలానే చేయండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ను అబ్జర్వ్ చేయండి స్ప్రింగ్ బ్యాలెన్స్లో. సో హౌ డస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ వేరీ విత్ ద చేంజ్ ఇన్ ద ఏరియా. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అపియర్స్ టు బి ద సేమ్ ఇన్ బోత్ కేసెస్ irrespective of the area of the contact of the surfaces. So the frictional force independent of the area of the contact. సో మనం హారిజాంటల్గా పెట్టినప్పటికీ వర్టికల్గా పెట్టినప్పటికీ వుడెన్ బ్లాక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఒకేలాగా వచ్చింది. దాని అర్థం ఏమంటున్నాడు, ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి సేమ్ ఇన్ బోత్ కేసెస్. దట్స్ మీన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ సో ఆఫ్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇండిపెండెంట్గా ఉంటుంది. మనం ఎలా పెట్టినాం అనేది సంబంధం లేదు, లేకుండా ఏరియా ఆఫ్ కాంటాక్ట్తో ఒకేలాగా ఉంటుంది, సేమ్ లాగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఒకేలాగా ఉంటుంది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. సో ఎఫెక్ట్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ ఆన్ ఫ్రిక్షన్. ఎఫెక్ట్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఫర్ దిస్ డూ అన్ యాక్టివిటీ అంటున్నాడు. కీప్ వుడెన్ బ్లాక్ ఆన్ హారిజాంటల్ ఫ్లోర్ అండ్ పుల్ ఇట్ విత్ ఎ స్ప్రింగ్ బ్యాలెన్స్ attached it to measure the frictional force. Now put another wooden block over the wooden block tied to the spring balance. Press it vertically with your hand and then measure the force of friction as described. Same ఇందాక చేసినట్టే ఫ్రిక్షనల్ ఫోర్స్ అబ్జర్వ్ చేయండి.
So from this that we can understand that when we added wooden block to the existing wooden block or apply a force by pressing it vertically, the normal force increases and hence we find there is an increase in the frictional force. సో అలా చేయడం వల్ల ఏమవుతుందని చెప్తున్నాడు, వుడెన్ బ్లాక్ని ఎగ్జిస్టింగ్ వుడెన్ బ్లాక్ అప్లై ఫోర్స్ను ప్రెస్ చేయడం వల్ల వర్టికల్గా నార్మల్ ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ కావడం వల్ల వీ కెన్ ఫైండ్ దెర్ ఈజ్ ఏ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎప్పుడైతే నార్మల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రమ్ దట్ వీ కెన్ సే frictional force is proportional to the normal force. Frictional force is proportional to the normal. Friction is directly proportional to normal force. Normal force. So this symbol is proportional to symbol. Proportionality symbol. So friction is independent and friction is directly proportional to the normal force. If friction is necessary, if question is asking, friction is necessary, friction అనేది అవసరమా అంటున్నాడు. Yes, friction is very important. Friction will play a very important role in our daily life, daily activities. If there is no friction, there is no world. ఫ్రిక్షన్ లేకుంటే వరల్డ్ లేదు, యూనివర్స్ లేదు అని చెప్పవచ్చు. సో వీ కెనాట్ వాక్ ఆర్ రన్ వితౌట్ ఫ్రిక్షన్. సో లెట్ us see things that will not happen in the world if friction were not present. We will not have any cars, bicycles, scooters. All of them move only because of the friction. Everything is going on the friction because of the friction. Whatever it's happening in the universe because of the friction only. Even if somebody pushes a car, we will not be able to stop it by applying the brakes. So carpenters will not be able to smoothen surfaces. You will not be able to hold any appliances such as hammer, soap, etc. Pencil, pen, ఇవి కూడా పట్టుకోలేము మనం చేతులతో if friction is not there. If we are catching pencil or pen to write on the book, there is a frictional force between the fingers of our hand and pen. Then only we are able to catch them. And if we are able to write the notebook on the notebook with pen, there is a frictional force between the notebook, paper and pen. Then only we are able to write. So it is not possible to without friction anything. You are not able to fix a nail on the wall. ఒక nailని wallలోకి పెట్టాలి అంటే కూడా it's not possible without friction. No building could be constructed if there were no friction. ఫ్రిక్షన్ లేకుండా ఎలాంటి బిల్డింగ్స్ కూడా కట్టలేము. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫ్రిక్షన్ ఈజ్ అన్డిజైరబుల్ టూ ఇన్ ద మెషినరీ. ఫ్రిక్షన్ మెషినరీలో కూడా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెంట్ ఫ్రిక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ హీటింగ్ అండ్ వేరింగ్ అవుట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఓవర్ హీటింగ్ కూడా ఫ్రిక్షనే రెస్పాన్సిబుల్. వేరింగ్ అవుట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్కి కూడా పార్ట్స్ తిరుగుతున్నటువంటి పార్ట్స్, రొటేట్ అవుతున్నటువంటి పార్ట్స్కి కూడా రెస్పాన్సిబుల్ ఫ్రిక్షన్. So we need to apply our oil or grease to our bicycle parts in order to make it move smoothly. ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే సో మూవ్ కాదు బైసికల్ కానీ బైక్ పార్ట్స్ కానీ. సో కాబట్టి మనం ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అప్లై చేస్తాం అప్పుడప్పుడు. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్. ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్. ఫ్రిక్షన్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఫిగర్లో చూపించినట్టు చూస్తే కనుక రబ్ యువర్ పామ్స్ అగెనెస్ట్ ఈచ్ అదర్ సో ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ వాట్ డిడ్ యూ ఫీల్ అండ్ స్ట్రైక్ ఏ మ్యాచ్ స్టిక్ అగెనెస్ట్ ద రఫ్ సర్ఫేస్ ఆఫ్ మ్యాచ్ బాక్స్ వాట్ హ్యాపెన్స్. సో ఆ ఫిగర్స్ అబ్జర్వ్ చేస్తే రబ్బింగ్ ఆఫ్ హ్యాండ్స్. సో బోత్ యాక్టివిటీస్ వీ అబ్జర్వ్ ద బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్. ఈ రెండు యాక్టివిటీస్ ఫ్రిక్షన్ వల్లనే జరుగుతుంది. టెంపరేచర్ ఆఫ్ ద సర్ఫేసెస్ ఇంక్రీజెస్ బై రబ్బింగ్. రబ్ చేయడం ద్వారా సర్ఫేసెస్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కావచ్చు. మ్యాచ్ స్టిక్ క్యాచెస్ ఫైర్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ బై ఫ్రిక్షన్. మ్యాచ్ స్టిక్ ఎందుకు ఫైర్ అవుతుంది అంటున్నాడంటే ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల, ఇంక్రీజింగ్ టెంపరేచర్ బై ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల
టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల మ్యాచ్ స్టిక్ విల్ క్యాచ్ ద ఫైర్. మ్యాచ్ స్టిక్ విల్ క్యాచ్ ద, సో యూ కెన్ కన్క్లూడ్ దట్ ఫ్రిక్షన్ క్యాన్ ప్రొడ్యూసెస్ ద హీట్. ఫ్రమ్ దట్ దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటున్నాడు, ఫ్రిక్షన్ అనేది హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రిక్షన్ అనేది హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ అబ్జర్వ్. సో వీ హ్యావ్ ప్రాబబ్లీ heard that the spacecraft returning to the earth has to be protected by heat shield covering it. So what is the material used as the heat shield? హీట్ షీల్డ్ అనేది యూజ్ చేస్తారు. దాంట్లో ఏ మెటీరియల్ని యూజ్ చేస్తారని అంటున్నాడు. ఫైండ్ ఇట్ దట్ వన్స్.